ఫ్రెండ్స్, నేనైతే కృష్ణా నదిలో బాగా డీప్ ఫారెస్ట్లోకి వచ్చానండి. కృష్ణా నదిలో మనకి చూస్తున్నారు కదా, ఈ నది వెంబడి చిన్న చిన్న పాయిల్లాగా పంట కాలువల టైప్లో నదిలో నుంచి చీలికల్లాగా వస్తాయి కదా, అదొక వచ్చిందనమాట. ఇది ఒక దీవి, అది మీకు కనపడుతుంది చూసారా, అదొక దీవి అనమాట. మధ్యలో ఇలాగ చాలా దీవులు ఉన్నాయండి. వాటన్నిటిని కవర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా వస్తుంది. లోపల ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో ప్రతిదీ కూడా చూపిస్తానండి. చుట్టూ అడవి అయితే బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి లొకేషన్ అండి. ఇంతవరకు అయితే ఈ లోపలికి వచ్చి ఎవరు ఇట్లా వీడియో అయితే చేసి ఉండరు నాకు తెలిసి. అందుకే మనం ఎవరు చేయని విధంగా చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. లోపల కృష్ణా నదిలో దీవులు ఉంటాయి కదా, ఆ దీవుల్లో ఉన్న నేల ఇది. ఆ నేలలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. వీటన్నిటిని కవర్ చేద్దామండి. ఇక్కడైతే తాడి చెట్లు ఉన్నాయి, సీమచింత చెట్లు ఉన్నాయి, అదేవిధంగా రకరకాల పక్షులు ఉన్నాయండి. ఆ పక్షులు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి దగ్గరలో అక్కడ ఒకటి వాలింది, వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వేరే చూపిస్తాను. ఇంకా ముందుకెళ్దామండి. అయితే మనకి ఒక చెట్టు పైన డ్యాగ్ ఉందండి, దాని దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాము. మనం వెళ్ళేసరికి ఉండిద్దో ఎగిరిపోయిద్దో తెలియదు, కానీ మీకు లైవ్లో చూపిస్తాను. అది లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఆ ఇతర చెట్టు మీద వాలింది. ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాం మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, డ్యాగ్ అండి. ఇక్కడ మనుషులు ఎక్కువ తిరగట్లేదు కాబట్టి చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. చూద్దాం, కొంచెం దగ్గరికి వెళ్ళి తీద్దాం అన్నమాట. అది ఉంటుందో వెళ్ళిపోయిద్దో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కరివేపాకు చెట్లు ఉన్నాయండి, చూశారు కదా. ఇది కరివేపాకు చెట్టు అండి. ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, డ్యాగ్ అయితే అక్కడ ఉంది. అది మళ్ళీ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, అది ఫ్రెండ్స్, చూశారు కదా. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. చెట్లలో చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. ఇది వేటాడటానికి అయితే ఇక్కడికి వచ్చిందండి. వేట కోసం ఎదురు చూస్తుంది, ఎర కోసం. ఇక్కడ కదిలిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాలింది. అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళట్లేదండి అది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ముందుకెళ్దాం. ఇంకా ఇంకేమన్నా చూద్దామండి. తాడి చెట్లు కూడా ఉన్నాయి, రకరకాల పక్షులు అయితే ఇక్కడ సౌండ్స్ చేస్తున్నాయి. ఇదంతా, ఈ నేలంతా కూడా వర్షాకాలం వరదలకైతే మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. చెట్టు చూడండి, చాలా పెద్దది. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూపించిన విధంగా అక్కడ ఉందండి డ్యాగా. సర్లేండి, దాన్ని అన్ని డిస్టర్బ్ చేయడం, మనం వేరేకి వెళ్దాం. లోపలికి వెళ్ళే కొద్దిగా మొత్తం అడవేనండి.
ఒక షాట్ అయితే సూర్యుడు కనబడ్డాడు. వెలుతురు ఎక్కువ ఉందంటే చెట్లు తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చెట్లు అనేవి తక్కువ ఉండేసరికి ఇక్కడ మనకి ఎక్కువ ఇది కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ చెట్టు చూసారా? నడుచుకుంటూ వస్తుంటే మనకి చేతికి పట్టేసింది. దీని చెట్టు నిండా ముళ్ళు ఉన్నాయన్నమాట. ఈ ముళ్ళు ఉండటం వల్ల మనకి వీటి నుండి తప్పించుకోవడం కష్టం. ఇట్లా గుచ్చుకుంటాయి. అడవిలో వెళ్ళేటప్పుడు చూసుకోవాలండి. ఈత చెట్టు ఉంది ఇక్కడైతే. చూద్దాం ఇంకేమున్నాయి. చాలా నిశ్శబ్దంగా ఉందండి. ఇటైతే బాగా ఎక్కువ గుబురుగా ఎక్కువగా ఉంది. నాకు తెలిసి అయితే ఇక్కడ పెద్ద పెద్ద పాములు అవి ఉంటాయి. అందువల్ల మనం ఇటు వెళ్ళడం కరెక్ట్ కాదనుకుంటా. ఇటు వెళ్దామండి. ఇట్లాంటి అడవుల్లోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కళ్ళగా రాకూడదు. 4-5 కలిసి టీమ్గా రావాలన్నమాట. అప్పుడు కొంచెం సేఫ్గా ఉంటారు. ఇదంతా కంపెనీ అండి. ఇట్లా వస్తే మనకు తెలియకుండానే ఇందులో ఇరుక్కుపోతారనమాట. బట్టలకి పట్టేస్తూ ఉంటాయి. చర్మానికి ఇట్లా గుచ్చుకుంటూ ఉంటాయి. లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. ఒకసారి నెక్స్ట్ మనం చేయబోయే వీడియోలో ఇప్పుడే కాబట్టి మనం వచ్చింది, ఇప్పుడు ఎలా ఉందో అనేసి మామూలుగా మీకు చూపిద్దామని వీడియో చేస్తాను. నెక్స్ట్ టైం అయితే లోపలికి ఇంకా చాలా దీవులు ఉన్నాయి. ఆ దీవుల్లోకి వెళ్ళేటప్పుడు అయితే క్యాంప్ ఫైర్ చేద్దాం. ఒక రోజల్లా క్యాంప్ వేసి లోపల మొత్తం మీకు చూపిస్తామని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ విధంగా ఉంది. ఇలాంటి దీవుల మధ్యలో నుంచి మనకి వారధి అయితే వస్తుందండి. ఇక్కడ గుంటుపల్లి టు రాజధానిలోకి. రాజధాని అమరావతిలో సీడాక్సిస్ రోడ్డు దగ్గర, వెంకటపాలెం దగ్గర మనకి ఈ రోడ్డు అనేది వస్తుంది. అటు విజయవాడ కృష్ణా జిల్లా వైపు అయితే గుంటుపల్లి దగ్గర అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడైతే పుట్టలు ఉన్నాయండి, పాముల పుట్టలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మనం ముందుకెళ్దామండి. నదులు ఉంటాయి. నదులు దాటి లోపల ఈత కొట్టుకుంటూ మళ్ళీ అవతలకి వెళ్ళి మొత్తం చాలా వీడియోస్ అయితే చేయాల్సి ఉంది ఇందులో. నాకు తెలిసి అయితే ఇందులోనే నేను మీకు చాలా వీడియోస్ చేసి మొత్తం లొకేషన్ అంతా మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే మనం వెళ్ళబోయే దారి ఏంటో మీకు చూపిస్తానండి. ఇక్కడికి రావడానికి లొకేషన్ ఎలా ఉందనేది. రిటర్న్ వెనక్కి వెళ్ళి నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో ఆ రూట్ ఎలా ఉంది, అక్కడికి ఎలా రావాలనేది మీకైతే లొకేషన్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. దాదాపు మనం ఇందులో అయితే ఈ దీవులన్నింటిలో కలిపి ఒక 10-15 వీడియోల పైన చేయవచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఇప్పుడు మొత్తం మనం తిరిగింది కొంచెమే, లోపల ఇంకా చాలా ఉంటుంది అడవిలో. ఒక్కొక్క ఏరియా చూపించాలంటే చాలా టైం పట్టేది కాబట్టి మనం ఇంకా వీడియో చేసి మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి మన ఈ లొకేషన్ ఎలా ఉందనేది.
అయితే ఇక్కడ మనకి బ్రిడ్జి అనేది ఈ వారధి అనేది పూర్తి అయిపోతే కనుక ఇంత లోపలికి రావడానికి అయితే కష్టం అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రావడానికి ఒక బెనిఫిట్స్, ఒక అవకాశం అయితే ఉంది. అది ఏంటంటే ఈ బ్రిడ్జి కడటానికి పెద్ద పెద్ద క్రెయిన్లు, లారీలు, టిప్పర్లు తిరగడానికి ఇక్కడ నదిలో నుంచి అయితే ఒక రోడ్డు లాగా పోసారు. బళ్ళు, బైకులు అన్నీ వచ్చేస్తాయి. ఆ విధంగా మనం అయితే ఇక్కడ దాకా రాగలిగాము. లేదంటే ఇక్కడ రావడం చాలా కష్టం అండి. ఇక్కడ రావడం చాలా కష్టం. మనం రావాలంటే పడవలను పట్టుకోనో లేదా స్టీమర్లో ఎక్కి నదిలో నుంచి దాటాలి. లేదంటే చాలా కష్టం అన్నమాట. ప్రజెంట్ అయితే ఈ బ్రిడ్జి పూర్తి అవ్వడానికి ఇంకా 1 సంవత్సరం పట్టింది. ఈ లోపల అయితే మనం చాలా వీడియోస్ వీలైనంత వరకు అయితే చేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మనం వచ్చిన దారి. కొత్తగా కట్టే బ్రిడ్జి అన్నమాట, అది వారధి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఉంది వెంకటపాలెం రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం వచ్చేసి లోపలికి ఇలా వెళ్ళి చూసామన్నమాట. ఈ కనిపించే అడవి మొత్తం చివరి దాకా అదేనండి. ఇటు 3 కిలోమీటర్ల వరకు ఉంది, అటు ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా తెలియదు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, నందిగాం దాకా ఉంటుంది అనమాట ఈ అడవి. ఇట్లాగా కృష్ణా నదిలో దాదాపు 40-50 కిలోమీటర్ల లోపల విస్తరణంగా ఉంది అడవి. ఇటు వచ్చేసి ఇటు కూడా అట్లాగే ఉందండి. ఉండవల్లి, పెనబాక, గొల్లపొడి, భవానీ ఐలాండ్ మొత్తం చుట్టూ సరిహద్దులు ఆనుకొని లోపలంతా అడవేనండి. లోపలైతే లొకేషన్ చాలా బాగుందండి ఫ్రెండ్స్. ఈ రోడ్డు మార్గం ఉండబట్టి మనం ఇక్కడికైతే వచ్చామండి. తర్వాత ఈ బ్రిడ్జి అనేది పూర్తి అయిపోతే రోడ్డు మార్గం ఉండదు. లోపల ఈ మంచి నేచర్ అనేది చూడటం చాలా కష్టమైంది. ఆ తర్వాత పొడవల మీద వచ్చి లోపలికి వెళ్ళడం తప్ప వేరే మార్గం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో వీలైనంత వరకు ప్రతి దగ్గరలో ఉన్న మీకు ప్రతి అడవి, ప్రతి లోపల ఉన్న అన్ని పక్షులు చూపిస్తానండి. మనకి కెమెరా అనేది సరిపోవట్లేదండి. ఫోను పెద్ద కెమెరా తీసుకొని గోప్రో కెమెరాతో నీళ్ళల్లో, నదిలో, అడవిలో ఏ విధంగా ఉందనేది మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share, comment.